హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఎగ్ నూడిల్స్ ఎలా చేస్తారో ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ విధంగా చేయండి, అచ్చం స్ట్రీట్ సైడ్ ఫుడ్లా ఉంటుంది, అంత టేస్ట్ బాగుంటుంది. సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుంటున్నాను, అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత లాంగా కట్ చేసుకున్న ఆనియన్స్, లాంగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్, బీన్స్ అండ్ క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోండి. క్యాబేజ్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. అండ్ లాంగ్గా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే సైడ్కి తీసుకోండి. ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆల్మోస్ట్ నేను ఇక్కడ 3 to 4 ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్. మీకు ఒకవేళ డిఫరెంట్ ఎగ్స్ ఒక 1 egg 2 egg వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. నేనైతే 4 eggs అయితే వేసుకుంటున్నాను. వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ మిర్చి వేసుకొని కూడా చక్కగా కలుపుకొని ఏదైతే మనం వేయించుకున్నామో అవన్నీ చక్కగా వేసుకొని మళ్ళీ హై టు లో ఫ్లేమ్లోన చక్కగా కలుపుకోవాలి. సో ఇక్కడ కలుపుకునే దాంట్లోనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో కంపల్సరీ కలుపుకోండి. ఆ తర్వాత లాస్ట్లో మనం ఏదైతే ఉడకపెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయో అవి వేసుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు నూడిల్స్ ఎల్లోగా ఉన్నాయి అని. సో నేనైతే నూడిల్స్ను హాట్ వాటర్లో ఉడకబెట్టేటప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ 2 to 3 tablespoon ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్. సో అందుకు అది స్టిక్కీ కాకుండా చక్కగా ఉంటుంది. లాస్ట్లో ఇంకా మ్యాగీ మసాలా ఈజ్ మస్ట్. మ్యాగీ మసాలా టేస్ట్ తెప్పిస్తుంది ఫ్రెండ్స్. సో ఒక ప్యాకెట్ ఆల్మోస్ట్ 5 rupees అలా పడుతుంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. సో మీకు అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఈ పౌడర్ని యూజ్ చేయండి. ఇంకా అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో రుచికి తగినంత సాల్ట్, రుచికి తగినంత కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి వేసుకున్న తర్వాత కూడా మనం హై టు లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి. అండ్ సాసెస్ ఆప్షనల్ అండి. నేను ఇక్కడ ఓన్లీ సోయా సాసే వేస్తున్నాను, మిగతా సాసెస్ వేయట్లేదు. ఎందుకంటే బేబీస్ తింటారు కాబట్టి నేను వేసుకోవట్లేదు. ఇది ఆప్షనల్. మీరు కావాలంటే టమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. చిల్లీ సాస్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక్కసారి చిల్లీ సాస్ వేసుకొని కూడా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ వేసుకోలేదు. ఇంకా అంతే, అయిపోయింది. చూసారా, అచ్చం సేమ్ మనకి స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. అండ్ ఇంకో టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. లాస్ట్లో నూడిల్స్ అయిపోయిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 10 minutes ఉంచిన తర్వాత తినండి, బాగుంటుంది.